భాగస్వాములైనందుకు, ఎవరైతే ఈ ఉత్సవాల్లో భాగస్వాములు అవుతా ఉన్నారో వారందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నా. ఎందుకంటే మనందరికీ తెలిసినటువంటి మహోన్నతుడు ఈ యొక్క భారతదేశంలో భిన్నత్వంలో ఏకత్వం ఉండాలి అని, ఏకత్వం కొనసాగాలి అంటే, లౌకికవాదాన్ని కాపాడుకోవాలి అంటే అతిపెద్ద రాజ్యాంగం ద్వారా సాధించుకోవాలి, అందరూ కూడా సమానత్వంతో జీవనం కొనసాగాలి అంటే ఆయన యొక్క కృషి అని చెప్పి మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం. వ్యక్తిగతంగా ఆయన చేసినటువంటి పోరాటాలు కానీ, రాజ్యాంగబద్ధంగా ఈ రాజ్యాంగాన్ని అందించి ఈ దేశాన్ని కాపాడుకునే విషయంలో కానీ, ఈ దేశంలో జీవించే ప్రతి ఒక్కరిని కాపాడుకునే విషయంలో కానీ అనుక్షణం కూడా ఆయన ఆలోచన చేసి ఈనాటికి కూడా ప్రతి ఒక్కరూ రక్షించబడతా ఉన్నారు, గౌరవించబడతా ఉన్నారు అంటే ఆయన ఆనాడు ఆలోచనే ఈనాటికి కూడా ఈ యొక్క గౌరవాన్ని, సామాజిక న్యాయాన్ని సాధించే దాంట్లో ప్రతి ఒక్కరూ ఒక అడుగు ముందుకు వేయగలుగుతున్నారని చెప్పి మనందరం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం. అలాంటి మహనీయుడు, అలాంటి ఆలోచన చేసినటువంటి ఒక సంఘ సంస్కర్త వారి యొక్క ఆలోచనల్ని, ఆశయాల్ని పుణికిపుచ్చుకొని ముందుకు వెళ్లాల్సిన అవసరం ఈనాడు మనందరి మీద గురుతర బాధ్యత ఉందని చెప్పి ఈ సందర్భంలోనే ఈ కూటమి నాయకత్వం, మరి ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారు 25 సంవత్సరాల ముందే ఏ ఆశయంతో, ఏ ఆలోచనతో అయితే రాజ్యాంగాన్ని రచించిన అంబేద్కర్ గారి యొక్క ఆలోచనల్ని పుణికిపుచ్చుకొని ఆ రోజున జస్టిస్ పొన్నయ్య గారి కమిషన్ ఏటే కాకుండా కమిషన్ ఏదైతే సూచించిందో ఆ ప్రతి ఒక్క సూచనని అమలు చేసినటువంటి పార్టీ ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం నాయకత్వం చంద్రబాబు నాయుడు గారిది అని చెప్పి మీకు మనవి చేస్తూ, గత ప్రభుత్వం ఏ రకమైనటువంటి అన్యాయానికి ఈ రోజున దళితులకి అన్యాయం చేసిందో ఒక్కసారి మీరు అందరూ కూడా గుర్తు తెచ్చుకోవాల్సిన అవసరం. అలాంటి అన్యాయం మరొక్కసారి జరగకుండా ఉండాలంటే ఎవరైతే లౌకికవాదాన్ని కాపాడాలో, ఎవరైతే స్వామ్యవాదాన్ని కాపాడుతూ ఉన్నారో, ఎవరైతే ఈ యొక్క రాష్ట్రంలో రాజకీయాలకి, మతాలకి, కులాలకి, వర్గాలకి అతీతంగా ఈనాడు మనందరికీ న్యాయం జరుగుతూ ఉందో, ఏ ఆశయాలతో అయితే రాజ్యాంగాన్ని రచించాడో ఆ రాజ్యాంగాన్ని అమలు చేసే విషయంలో ఈ కూటమి నాయకత్వాన్ని ఏ రకంగా ముందుకు వెళ్తా ఉందో అలాంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి మద్దతు పలకాల్సిన అవసరం ఉంది. ఈ రోజున ప్రతి ఒక్కరూ కూడా ఈ సందర్భంలో గుర్తు తెచ్చుకోవాల్సింది, ఏ ఉద్దేశంతో అయితే రాజ్యాంగాన్ని అమలు చేయమని చెప్పి అమలు చేయకపోతే చదివించు, పోరాడు, మరి ఈ రోజున రక్షించు అని చెప్పి ఆయన చెప్పాడో వాటికి మనం కట్టుబడి ఉండాలి అని చెప్పి నాడు మనం చేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం.